సో హలో గైస్. సో మనకి తెలిసిందే కదా, గ్రామర్లో ఏంటంటే మనకి 40 మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. 40 మార్క్స్ గ్రామర్ ఉంటుంది, 30 మార్క్స్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, అండ్ ఇంకొక 30 మార్క్స్ ఏదైతే ఉందో అది మన క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే డైరీ ఎంట్రీ అవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నమాట. ఇవాళ మనం ఈ 40 మార్క్స్ ఏవైతే గ్రామర్ ఉంటుందో, సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి. డౌట్ లేకపోతే టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డౌట్ ఉంటే మాత్రం పక్కగా చూడండి వీడియో. 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ఏవైతే ఉంటాయో మీరు స్కోర్ చేసుకునే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది అనమాట. ఓకే, సో వీడియో చూసిన తర్వాత మీకు ఈజీగా 40 అవుట్ ఆఫ్ 40 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు అక్కడ కరెక్ట్గా రాయాలి, ఐడెంటిఫై చేసేవన్నీ. బట్ యా, సో అది మీ గ్రామర్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కనుక కాన్ఫిడెంట్గా ఉంటే 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ఎక్కడికి పోవు అని అనిపిస్తే మాత్రం మీరు హ్యాపీగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, మనకి యాక్టివ్ నుంచి ప్యాసివ్కే ఇస్తాడు, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి అయితే లేదు. ఓకే, సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత అందులో వర్బ్ ఏట్ ఉంది అది ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సబ్జెక్ట్ అంటే ఎవడైతే యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాడో వాడిని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ వర్బ్ అంటే యాక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని వర్బ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఓకే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రామ్ రోట్ ఏ లెటర్ అని చెప్పి ఉంది. ఓకే, సో రామ్ అనేది సబ్జెక్ట్, రోట్ అనేది వర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, సో S+V+O ఈ రూల్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఇప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ మారుస్తున్నప్పుడు ప్యాసివ్లో ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఓకే అది ఫోర్ ఫ్రంట్ కాదు, ఆబ్జెక్ట్ ఫోర్ ఫ్రంట్కి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, లెటర్ కదా, ఏ లెటర్. సో ఏ లెటర్ ఏదైతే ఉందో అది మనకి ముందుకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో కరెక్ట్గా హెల్పింగ్ వర్బ్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే ఒక టెన్స్ హెల్పింగ్ వర్బ్ ఉన్నది. ప్రజెంట్ సింపుల్కి అయితే ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉందనుకోండి, సెంటెన్స్ అనేది ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది, అప్పుడు మీరు హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేస్తారు, ఈజ్, యామ్, ఆర్. ఓకే, పాస్ట్ సింపుల్ టెన్స్లో ఉందనుకోండి హెల్పింగ్ వర్బ్ అనేది వర్స్, వేర్ యూజ్ చేస్తారు. ఓకే, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విల్ బీ అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఈజ్ బీయింగ్, యామ్ బీయింగ్ లేదా ఆర్ బీయింగ్. ఓకే, ఈజ్, యామ్, ఆర్ వాడతారు ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు, దాంతోపాటు బీయింగ్ అనేది కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తారు కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినప్పుడు. ఓకే, అది పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా బీయింగ్ అనేది పక్కాగా యూజ్ చేయాలి. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్కి అయితే ఈజ్, యామ్, ఆర్, ఈజ్ బీయింగ్, యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్. పాస్ట్ కంటిన్యూస్కి అయితే వర్స్ ఆర్ వేర్ బీయింగ్, అంటే వర్స్ బీయింగ్ యూజ్ చేయొచ్చు, వర్ బీయింగ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ప్రజెంట్ పర్ఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బీన్ అనేది యూజ్ చేస్తాం. అది హ్యాస్తో కావచ్చు, హ్యావ్తో కావచ్చు. ఓకే, సింగులర్ ప్లూరల్ ఇవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం హ్యాస్ యూజ్ చేయాలా, హ్యావ్ యూజ్ చేయాలా చూడాలి. అది దాంతోపాటు హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్. ఓకే, ఇది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 వచ్చేసి V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి, అంటే పాస్ట్ పార్టిసిపల్. ఆల్వేస్ చేంజ్ మెయిన్ వర్బ్ టు థర్డ్ ఫామ్కి మాత్రమే చేంజ్ చేయాలి. అంటే రైట్, రోట్, రిటర్న్. ఓకే, రిటర్న్కి రాయాలి, రిటర్న్ అని చెప్పి మనం రాయాలన్నమాట. V3 ఫామ్ ఇది. ఈట్, ఏట్, ఈటన్. ప్లే, ప్లేడ్. సో ప్లేడ్కి V3 ఫామ్ కూడా ప్లేడే వస్తుంది అనమాట. ఓకే, సో రిటర్న్, ఈటన్, ప్లేడ్ ఇలాంటి V3 ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి, సెకండ్ ఫామ్, ఫస్ట్ ఫామ్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ యాడ్ బై ప్లస్ సబ్జెక్ట్. లాస్ట్లో కొన్ని సెంటెన్సెస్కి బై సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం లేదు, కొన్ని సెంటెన్సెస్కి రాయాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, రామ్ రోట్ ఎ లెటర్ అని చెప్పేసి. సో ఇక్కడ లాస్ట్ మనం బై రామ్, ఓకే బై రామ్ అని చెప్పి రాస్తాం అనమాట. సో అది బై సబ్జెక్ట్ అంటే బై రామ్, బై హిమ్, బై హర్. హీ అయితే బై హిమ్ రాయాలి, షీ అయితే బై హర్ అని చెప్పి రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ స్ట్రక్చర్ ఇలాగ వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ఈ ఫార్మ్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫామ్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. షీ రైట్స్ ఎ లెటర్. ఓకే, సో ఫస్ట్ టైం చూడమన్నాను ఇక్కడ షీ సబ్జెక్ట్, రైట్స్ వర్బ్, లెటర్ ఆబ్జెక్ట్. ఓకే, అప్పుడు ఏం రాయాలి మనం,
ఏ లెటర్, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్కి వస్తుంది కదా, సో ఫస్ట్ని రాసుకోవాలి. అ లెటర్ రైట్స్ అంటే ఏంటి, ప్రజెంట్లో ఉంది, సింపుల్ ప్రజెంట్. ఓకే, సింపుల్ ప్రజెంట్ మనం ఏం యూస్ చేస్తాం, ఈజ్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను, వర్బ్కి V3 ఫామ్ మాత్రమే యూస్ చేయాలి. సో వర్బ్కి V3 ఫామ్ అంటే రైట్స్కి రిటర్న్ వస్తుంది. ఓకే, సో రిటర్న్ బై హర్, అ లెటర్ ఈజ్ రిటర్న్ బై హర్. సో ఇలా మీరు ఎవ్రీథింగ్ డిసెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, ఇలా ఐడెంటిఫై చేసుకొని రాస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రేపు ఎగ్జామ్లో అయితే రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీ ఏట్ ఫుడ్. ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ కదా, హీ అనేది సబ్జెక్ట్, ఏట్ అనేది వర్బ్. సో సింపుల్, ఇక్కడ కూడా ఫుడ్, హీ ఏట్ ఫుడ్. ఏట్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్కి వెళ్ళింది. సో పాస్ట్ టెన్స్కి వెళ్ళింది కాబట్టి వర్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫుడ్ వర్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం గుర్తుపట్టాలి, ఆబ్జెక్ట్ ఏది అది ఫ్రంట్కి తీసుకురావాలి. నెక్స్ట్ ఏం గుర్తుపట్టాలి, వర్బ్ ఏది, వర్బ్ కాదు టెన్స్ ఏది, ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సా ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్సా ఏంటి, ఎందులో ఉంది. సో దాని ప్రకారంగా మనం వర్జా, వేరా, బీయింగా ఏంటి అనేది మనం రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఏదైతే వర్బ్ ఉందో ఈ వర్బ్కి V3 ఫామ్ ఏంటో కనిపెట్టి మీరు రాయాలి. ఓకే, ఏట్కి V3 ఫామ్ ఏంటి, ఈటన్. సో ఫుడ్ వాజ్ ఈటన్ బై హిమ్. సో హీ వచ్చింది కదా ఇక్కడ, ఇందాక చూసాం కదా, షీ వస్తే బై హర్ అని చెప్పి రాయాలి, హీ వస్తే బై హిమ్ అని చెప్పి రాయాలి. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ దే విల్ కంప్లీట్ వర్క్. ఇక్కడ కూడా సేమ్ గుర్తుపట్టండి, వర్క్ ఆబ్జెక్ట్, దే విల్ అంటున్నాడు. విల్ అంటే ఏంటి, ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్కి ఏం చెప్పాను, ఖచ్చితంగా విల్ బీ అనేది రావాలి. ఓకే, ఖచ్చితంగా విల్ బీ అనేది రావాలి. సో విల్ బీ రాసేసుకుంటారు. నెక్స్ట్ కంప్లీట్కి V3 ఫామ్ ఏంటి, కంప్లీటెడ్. దే కాబట్టి ప్లూరల్ కదా, సో బై దెమ్. రైట్, సింపుల్, ఏమీ లేదు, జస్ట్ ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఫాలో అయిపోతే మీకు సెంటెన్స్ అనేది అలా వచ్చేస్తుంది అనమాట. సో వర్క్ విల్ బీ కంప్లీటెడ్ బై దెమ్. నెక్స్ట్ షీ ఈజ్ రైటింగ్ అ లెటర్. ఓకే, ఆబ్జెక్ట్ అ లెటర్. చూడండి, ఈజ్ రైటింగ్ అంటే ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్కి ఏం యూజ్ చేయాలని చెప్పాను, ప్రెజెంట్ కాబట్టి ఈజ్, కంటిన్యూస్ కాబట్టి బీయింగ్, ఈజ్ బీయింగ్. ఓకే, అ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హర్. రైటింగ్కి V3 ఫామ్ ఏంటి, రిటర్న్ బై హర్. అ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హర్. ఓకే, సింపుల్. ఇప్పుడు అసలు కామన్గా మిస్టేక్స్ ఏంటి అండ్ మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఇది చాలా గమనించాను నేను కూడా, V2 ఇన్స్టెడ్ ఆఫ్ V3 రాస్తారు. అంటే వర్బ్కి V2 ఫామ్ రాసేస్తారు V3 ఫామ్ రాసే బదులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్స్ రిటర్న్ అని రాయాలి కదా, వర్స్ రోట్ అని చెప్పి రాస్తారు. కొంచెం గ్రామర్ వీక్గా ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఇవే మ్యాక్సిమం. వర్స్ రోట్ అని చెప్పి రాస్తారు, వర్స్ రిటర్న్ అని చెప్పి రాయాలి. ఓకే, నెక్స్ట్ రాంగ్ హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. అంటే ఈజ్ ఈటన్ అంటారు, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ అయినప్పుడు వర్స్ ఈటన్ అని చెప్పి రాయాలి. పాస్ట్ టెన్స్కి కూడా ఈజ్ ఈటన్ అని చెప్పి రాస్తారు, వర్స్ ఈటన్ అని చెప్పి రాయరు వాళ్ళు. ఓకే, సో అదొక కామన్ మిస్టేక్. నెక్స్ట్ వచ్చేసి బీయింగ్ మర్చిపోతారు, కంటిన్యూస్ ఉంటే పక్కాగా బీయింగ్ అని చెప్పి రాయాలి. ఓకే, కంటిన్యూస్ టెన్స్ అయితే అది ఖచ్చితంగా బీయింగ్ అని చెప్పి రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ రిటర్న్ అని చెప్పి రాస్తారు, ఈజ్ బీయింగ్ రిటర్న్ అని చెప్పి రాయాలి. కంటిన్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ రిటర్న్ కాదు, ఈజ్ బీయింగ్ రిటర్న్ కంటిన్యూస్ అయితే. నెక్స్ట్ ప్రొనౌన్స్ తప్పుగా యూజ్ చేస్తారు, హీకి హిమ్, షీకి హర్, దేకి దెమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, హీకి హిమ్ యూజ్ చేయాలి, షీకి హర్ యూజ్ చేయాలి, దేకి దెమ్ యూజ్ చేయాలి. సో తప్పుగా ప్రొనౌన్స్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. సో ఈ మిస్టేక్స్ అన్ని మీరు జాగ్రత్తగా చేయకుండా ఉంటే రేపు బెటర్. నెక్స్ట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, నో ప్యాసివ్. ఓకే, ఆబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్యాసివ్ ఫామ్ అనేది మనం రాయలేము. బట్ మీకు దీంతో ప్రాబ్లం లేదు, బికాస్ మీకు ప్యాసివ్ ఫామ్ రాయడానికే ఇస్తాడు కదా. సో ఎలా కన్ఫ్యూజ్ అయితే చేయడు, ఆబ్జెక్ట్ ఇవ్వకుండా ప్యాసివ్ ఫామ్ రాయమని చెప్పి అడగడు. సో ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలు మీకు నాలెడ్జ్ రావాలి కదా అని చెప్తున్నాను, హీ స్లీప్స్ ఉందనుకోండి, హీ స్లీప్స్ అంటే ఏంటి, అక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదు. సో అందుకే దానికి ప్యాసివ్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, దానికి ప్యాసివ్ అనేది ఉండదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి సో ఫార్మ్ అయితే ఇది ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ ఫస్ట్ రాసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత V3 ఫామ్ వస్తుంది, దాని తర్వాత బై సబ్జెక్ట్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు అండర్లైన్ ఆబ్జెక్ట్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఈజీగా ఎగ్జామ్లో రాయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అండర్లైన్ చేయండి, తర్వాత చెప్పాను కదా టెన్స్ని డిసైడ్ చేయండి, తర్వాత కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆ టెన్స్ ప్రకారంగా అది రాయండి. నెక్స్ట్ V3 ఫామ్ యూజ్ చేయండి, ఖచ్చితంగా V2 కాదు, ఓన్లీ V3 యూజ్ చేయాలి. యాడ్ బై ప్లస్ సబ్జెక్ట్, లాస్ట్లోని ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి బై అని చెప్పి యాడ్ చేసి రాసేయండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా రాస్తారంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు గ్రామర్ మీకు ఏవైతే 100 days యాక్షన్ ప్లాన్లో ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మీ ఏమంటారు టెక్స్ట్ బుక్ వెనకాల ఏవైతే ఉన్నాయో అండ్ మోడల్ పేపర్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాపీగా మీరైతే రేపు రాసుకుంటారనమాట. ఎందుకంటే కొంచెం కష్టమైనవి కూడా దాంట్లో ఉన్నాయి. చేసి ఒకవేళ అర్థం కాకపోతే అయితే ChatGPTని అడగండి, లేదా నాకైనా మెసేజ్ చేస్తే నేనైనా ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? సింపుల్గా తెలిసిందే కదా మనకి. కొటేషన్స్లో పెడితే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, హీ సెడ్ కామా పెట్టి కొటేషన్ స్టార్ట్ చేస్తాం. ఐఎమ్ హ్యాపీ అంటే వాడు చెప్పాడు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే, కోట్స్ తీసేయాలి ఫస్ట్. హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. ఇందులో ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమీ కాదు, మీరు థర్డ్ పర్సన్కి చెప్తే, ఓకే, మీకు వేరే వాళ్ళు ఏం చెప్పారో, మీకు గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా, మీకు వేరే వాళ్ళు ఏం చెప్పారో అది సేమ్ థింగ్ థర్డ్ పర్సన్కి చెప్తే మీరు అలా చెప్తారు. అది ఇండైరెక్ట్ స్పీచ్ అంటే. ఓకే, సో స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఏంటంటే కోట్స్ని రిమూవ్ చేయాలి అండ్ యాడ్ దట్. మ్యాక్సిమం సిచ్యువేషన్స్కి దట్ యాడ్ అవుతుంది, కొన్ని ఉంటాయి అది మనం చూసే మనకు అర్థమైపోతుంది. ఓకే, యాడ్ దట్, రిమూవ్ ఇన్వర్టెడ్ కోట్స్, యాడ్ దట్. హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ, హీ సెడ్ దట్. ఓకే, ఇన్వర్టెడ్ కోట్స్ రిమూవ్ చేసి దట్ పెట్టారు. ప్రతిదాని కాదు, మ్యాక్సిమం వాటికి దట్ వస్తుంది, బట్ కొన్ని చూద్దాం వేరే వేట్ వస్తాయని చెప్పేసి. దట్ హీ వాజ్ హ్యాపీ అని చెప్పి రాయాలి. ఓకే, హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ కదా, హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. అంటే మూడోవాడికి మీరు ఎలా చెప్తారు? వాడు చెప్పాడు నాకు, వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు, హీ వాజ్ హ్యాపీ. అర్థమైందా? సో అలాగనమాట. నెక్స్ట్ చేంజ్ ప్రొనౌన్స్. సెకండ్ రూల్ ఏంటి? ప్రొనౌన్స్ని చేంజ్ చేయాలి. ప్రొనౌన్స్ని చేంజ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వచ్చింది కదా, ఐ ప్లేస్లో ఇక్కడ మనం హీ రాసుకోవాలన్నమాట. అలాగే అమ్మాయి అయితే షీ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వి వచ్చింది అనుకోండి, వి వస్తే దే అని చెప్పి మనం రాసుకోవాలన్నమాట. ఓకే, యూ వచ్చింది అనుకోండి, హీ షీ దే. ఓకే, మై వచ్చింది అనుకోండి, హిజ్ లేదా హర్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైరెక్ట్లో మై అని చెప్పి ఏదైనా సెంటెన్స్ వచ్చిందంటే ఇండైరెక్ట్లో మార్చేసరికి అది హిజ్ లేదా హర్ అయిపోతుంది. అది అమ్మాయి అయితే హర్ అవుతుంది, అబ్బాయి అయితే హిజ్ అవుతుంది అనమాట. అది బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ మీరు చూసుకోవాలి. ఓకే, సో ఇవి రూల్స్ కొంచెం మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఈజీగా. అండ్ థర్డ్ రూల్ ఏంటి అంటే టెన్స్ చేంజ్ చేయాలి. బ్యాక్ షిఫ్ట్ రూల్ అంటారు దీన్ని. టెన్స్ చేంజ్ చేయాలి అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యామ్ వచ్చింది కదా, సో ఆర్కి వేర్, హ్యావ్కి హ్యాడ్, విల్కి వుడ్, క్యాన్కి కుడ్, డూ లేదా డస్కి డిడ్. ఓకే, యామ్ ఇంకా ఈజ్కి వర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇండైరెక్ట్లో ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. టైంని చేంజ్ చేయాలి. చాలామంది మర్చిపోతారు ఈ టైంని చేంజ్ చేయడం అనేది. ఓకే, డైరెక్ట్లో ఒకవేళ నవ్వు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, మీరు ఇండైరెక్ట్లో మార్చేసరికి అది దెన్ అయిపోతుంది. ఒకవేళ డైరెక్ట్లో టుడే అని ఇచ్చాడు అనుకోండి, మీరు ఇండైరెక్ట్గా మార్చేసరికి దట్ డే అవుతుంది. ఓకే, టుడే ఏమైపోతుంది? దాట్ డే అయిపోతుంది. ఎస్టర్డే అని ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్లోని, ఇండైరెక్ట్లోకి మార్చేసరికి ద ప్రీవియస్ డే అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ద ప్రీవియస్ డే అవుతుంది. నెక్స్ట్ టుమారో అని ఇచ్చాడు అనుకోండి, టుమారో అని ఇస్తే మీరు రాసే ఇండైరెక్ట్ స్పీచ్లోనది ద నెక్స్ట్ డే అయిపోతుంది అనమాట. ఓకే, టుమారో ఇస్తే ఏమవుతుంది? ద నెక్స్ట్ డే అవుతుంది. నౌ దెన్ అయిపోతుంది, టుడే దట్ డే అయిపోతుంది, ఎస్టర్డే ద ప్రీవియస్ డే అయిపోతుంది, టుమారో ద నెక్స్ట్ డే అయిపోతుంది. ఓకేనా? సింపుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనం చేసేయచ్చు. ఎగ్జాంపుల్స్ కొంచెం ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు హీ సెడ్ ఐ యామ్ టయర్డ్. ఏం చెప్పాను? హీ సెడ్ ఐ యామ్ టయర్డ్. సో ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయాలి. తీసేశారు, దట్ యాడ్ చేయాలి. దట్ యాడ్ చేసి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దట్ అని చెప్పమని చెప్తామన్నమాట. ఓకే, దట్ యాడ్ చేయాలి. హీ సెడ్ దాట్, హీ, ఓకే, ఐ ఏమైపోతుంది? హీ అయిపోతుంది. వర్స్ చూసారా, ఇందాకే చెప్పాను కదా, ఏది బ్యాక్కి వెళ్తే ఒక్కసారి, యామ్ కానీ ఇస్ కానీ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలన్నాను? వర్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడు యామ్ ఉంది కదా, సో అందుకే మనం ఇక్కడ వర్స్ యూజ్ చేసామన్నమాట. దాట్ హీ వర్స్ టయర్డ్. చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే. హీ సెడ్ దాట్ హీ వర్స్ టయర్డ్. ఓకే, నెక్స్ట్ షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. షీ సెడ్ దాట్, ఇన్వర్టెడ్ కామర్స్ తీసిన తర్వాత
షీ కదా. సో అందుకే ఐ ప్లేస్లో ఏమొస్తుంది, షీ వస్తుంది, షీ. ఓకే, హ్యావ్ వచ్చింది కదా, అందుకే షీ హ్యాడ్ వస్తుంది ఇక్కడ. ఓకే, హ్యాడ్ ఫినిష్డ్. ఓకే, ఇక్కడ కూడా చూడు, హ్యావ్కి హ్యాడ్ వస్తుంది. ఇక్కడ రాశాను కదా, హ్యావ్కి ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది మార్చినప్పుడు. బ్యాక్ షిఫ్ట్ రూల్ దీన్ని అంటారు. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ ఎవర్ వర్క్, హర్ వర్క్. తన వర్క్ తను కంప్లీట్ చేసింది కదా, తన వర్క్ తను కంప్లీట్ చేసింది. సో షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దే సెడ్ వీ విల్ కమ్ టుమారో. దే సెడ్ వీ విల్ కమ్ టుమారో. ఇందులో కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. విల్లనే ఉంచుతారు. అదేటో నాకు అర్థం కాదు. ఇంతసార్లు చెప్పిన తర్వాత కూడా విల్ వుడ్ అయిపోతుంది, క్యాన్ కుడ్ అయిపోతుంది అని చెప్పి ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మార్చరు దాన్ని. ఓకే, సో మీరు ఆ తప్పు అయితే చేయొద్దు. దే సెడ్ దాట్, వి కదా, ప్లూరల్ కదా, అందుకే దే అయిపోయింది. ఓకే, వి ఏమైపోతుంది, దే అయిపోతుంది. దే వుడ్, విల్ ఏమైపోతుంది, వుడ్ అయిపోతుంది. కమ్. ఓకే, ఇది కూడా చాలామంది మార్చరు. కమ్ టుమారో అని చెప్పేస్తారనమాట. కమ్ టుమారో కాదు, కమ్ ద నెక్స్ట్ డే అని రాయాలన్నమాట. ఏం రాయాలి, కమ్ ద నెక్స్ట్ డే. ఓకే, డైరెక్ట్లో ఎలాగిస్తాడు, దే సెడ్ వి విల్ కమ్ టుమారో. ఇండైరెక్ట్లో దే సెడ్ దాట్ దే వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సెంటెన్సెస్. నెక్స్ట్ డైరెక్ట్లో హీ సెడ్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఇండైరెక్ట్లో ఎలా రాయాలి, హీ సెడ్ దాట్, ఐ కదా, అబ్బాయి కదా, హీ ఇక్కడ ఎలాగో ఇచ్చాడు, హీ అబ్బాయి కాబట్టి హీ క్యాన్ రాయకూడదు. క్యాన్ ప్లేస్లో ఏం రాయాలి, కుడ్ రాయాలి. ఓకే, సాల్వ్ దిస్ ప్రాబ్లం రాదు, దిస్ వస్తే ఏమొస్తుంది, దాట్ ప్రాబ్లం అని వస్తుంది. ఓకే, దాట్ ప్రాబ్లం. హీ సెడ్ దాట్ హీ కుడ్ సాల్వ్ దట్ ప్రాబ్లం. మూడోడికి మీరు ఎలా చెప్తారు, వాడు చెప్పాడు ఏంటంటే వాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని చెప్పాడు, అంతే కదా. ఈ ప్రాబ్లం అని చెప్పరు కదా మీరు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారని చెప్తాడు మూడోడికి. థర్డ్ పర్సన్ మీరు ఎలా చెప్తాడు, సెకండ్ పర్సన్ గురించి. ఐ మీన్ ఫస్ట్ పర్సన్ మీకు ఏదైతే చెప్పారో సెకండ్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్ అనుకోండి, ఫస్ట్ పర్సన్ మీకు ఏదో చెప్పాడు, అది మీరు థర్డ్ పర్సన్కి ఎలా చెప్తారు, వాడు ఆ సమ్ చేస్తానన్నాడని చెప్తారు కదా. సో ఆ సమ్ కాబట్టి దట్ సమ్, దట్ ప్రాబ్లం అని వస్తుంది, దిస్ ప్రాబ్లం అని రాదు. అందుకే చెప్తున్నాను, మీరు మూడో వాడికి ఎలా చెప్తారో అది గుర్తుపెట్టుకున్నా మీరు ఈజీగా రాసేస్తారు ఇది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటికి ఇఫ్, వెదర్ అని చెప్పి యూజ్ చేయాలి. ఓకే, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఏం యూజ్ చేయాలి, ఇఫ్, వెదర్ అని చెప్పి యూజ్ చేయాలి. సో డైరెక్ట్లో మనం చూసుకుంటే హీ సెడ్ ఆర్ యూ రెడీ అని అడుగుతున్నాడు అనమాట. క్వశ్చన్ మార్క్ ఇది, క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడిగాడు కదా. థర్డ్ పర్సన్ మీరు ఎలా చెప్తారు, వాడు చెప్పాడని చెప్పరు, వాడు నాకు అడిగాడని చెప్తారు మీరు, అంతే కదా. అవతలోడు నాకు అడిగాడు అని చెప్తారు. అడిగాడు అని ఎప్పుడు చెప్తారు, క్వశ్చన్ వచ్చినప్పుడు. ఓకే, అందుకే అడగడం అంటే ఏంటి, ఆస్క్డ్. హీ ఆస్క్డ్ ఇఫ్ ఐ వాజ్ రెడీ. చెప్పాను కదా, ఇఫ్ యూజ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి. హీ ఆస్క్డ్ ఇఫ్, హీ కదా, హీ ప్లేస్లో ఐ వస్తుంది, ఐ వాజ్ రెడీ. సారీ, హీ ప్లేస్లో కాదు, యూ ప్లేస్లో మనల్ని అడుగుతున్నాడు కదా. ఇఫ్ ఐ వాజ్ రెడీ, వాడు నాకు అడిగాడు నేను రెడీయా కాదా అని చెప్పి అని అంటారు కదా మీ మూడోడికి. ఎలాగంటారు, వాడు నాకు అడిగాడు నేను రెడీయా కాదా. సో నేను రెడీయా కాదా అంటే ఏంటి, ఇఫ్ ఐ వాజ్ రెడీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఐ వాజ్ రెడీ. నెక్స్ట్ షీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్. షీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్. అగైన్ అడిగారు కాబట్టి ఆస్క్డ్ అని వస్తుంది. షీ ఆస్క్డ్ వేర్, నన్ను అడిగారు కదా, సో వేర్ ఐ వాజ్ గోయింగ్. షీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఓకే, నెక్స్ట్ కమాండ్ రిక్వెస్ట్లో ఏంటంటే ఒకవేళ ఏదైనా చెప్తున్నారు అనుకోండి, ఆర్డర్ అనుకోండి, టోల్డ్ అని చెప్పి చెప్తారు. అంటే మనం దట్ అని చెప్పి ఇక్కడ మార్చుకున్నాం కదా, ఆస్క్డ్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాము. ఓకే, ఇలా ఆస్క్డ్ అని చెప్పి రాస్తున్నాం కదా, ఈ ప్లేస్లో మనకి ఆర్డర్ ఏదైనా ఉందనుకోండి టోల్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. రిక్వెస్ట్ ఏదైనా ఉందనుకోండి ఆస్క్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా, అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్, ఆర్డర్డ్ ఇలాంటివి వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, హీ సెడ్ ఓపెన్ ద డోర్. ఏంటి, ఇది ఒక ఆర్డర్ కదా, అందుకే హీ టోల్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. హీ టోల్డ్ మీ, ఎవరికి చెప్పాడు, నాకు చెప్పాడు. హీ టోల్డ్ మీ టు ఓపెన్ ద డోర్. హీ టోల్డ్ మీ టు ఓపెన్ ద డోర్. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ కమాండ్ వచ్చేసరికి మీకు డైరెక్ట్, హీ సెడ్ డు నాట్ రన్. ఇండైరెక్ట్ వచ్చేసరికి ఏంటవుతుంది, హీ టోల్డ్ మీ నాట్ టు రన్. నాట్ అని చెప్పి వస్తుంది, నాట్ టు అని చెప్పి వస్తుంది ఖచ్చితంగా. ఇండైరెక్ట్ నెగిటివ్ సెంటెన్సెస్కి అయితే నాట్ టు అని చెప్పి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, హీ టోల్డ్ మీ నాట్ టు రన్.
డూ నాట్ రన్ కదా, సో నాట్ టు రన్, పరిగెట్టొద్దు అని చెప్పాడు. అంటే మీరు ఎలా చెప్తారు, హీ టోల్డ్ మీ నాట్ టు రన్. ఓకేనా. సో కామన్గా మిస్టేక్స్ ఇక్కడెక్కడ జరుగుతాయి. సో ఇవి కేర్ఫుల్గా ఈ పొజిషన్స్ దగ్గర గమనించండి. ఫర్గెటింగ్ టెన్స్ చేంజ్ చేయడం మర్చిపోతారనమాట. ఓకే. నెక్స్ట్ రాంగ్ ప్రొనౌన్స్ తప్పుగా యూజ్ చేస్తారు. నాట్ చేంజింగ్ టైమ్ వర్డ్స్, చెప్పాను కదా ఇందాకే, టుమారో ఇన్ ద నెక్స్ట్ డే అని రాయడం, ఎస్టర్డే ఇన్ ద ప్రీవియస్ డే అని రాయడం. సో ఇలా రాయరు, చాలామంది మర్చిపోతారు. క్వశ్చన్స్లో దట్ అని చెప్పి యూజ్ చేయడం, షీ ఆస్క్డ్ దట్, సో ఇలా దట్ అని చెప్పి యూజ్ చేయడం మర్చిపోతారు అనమాట. ఓకే. సో నో కోట్స్, టెన్స్ని చేంజ్ చేయాలి, ప్రొనౌన్ చేంజ్ చేయాలి, దట్ యాడ్ చేయాలి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిక్వెస్టింగ్ అవన్నీ ఉంటాయి తర్వాత. ఓకే. సో రిమూవ్ కోట్స్, ఫైన్ టెన్స్, చేంజ్ ఇట్ ప్రొనౌన్స్, యాడ్ దట్, ఇఫ్ స్టేట్మెంట్ ఒకవేళ ఉంటే దట్ యాడ్ చేయాలి. టైం వర్డ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఇందులో చాలామందికి కొంచెం ట్విస్ట్ చేసినా ఎడ్ చేసినా సరే కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది. సో జాగ్రత్తగా వినండి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే. సో ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ యూస్డ్ బిఫోర్ అ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి, అదొక వర్డ్. ఓకే. నౌన్ లేదా ప్రొనౌన్ ముందు యూస్ చేస్తాం అనమాట. ఎందుకు యూస్ చేస్తాం, టు షో రిలేషన్. ఓకే. అంటే ప్లేస్, టైం, డైరెక్షన్ ఎక్సెట్రా వీటి రిలేషన్ చూపించడానికి యూస్ చేస్తాం అనమాట. ఇన్, ఆన్, ఎట్, అండర్, బిట్వీన్, అమాంగ్, ఇంటూ, ఆన్ టు, ఫ్రమ్ టు, ఇవన్నీ ప్రపోజిషన్స్. ఓకే. ఇప్పుడు ఎలాంటి ప్రపోజిషన్స్ ఎక్కడ యూస్ చేయాలి. ఓకే. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఫస్ట్. ఓకే. ఎట్, బిట్వీన్, ఇన్ అంటే లోపల, బిహైండ్ అంటే వెనకాల, అండర్ అంటే కింద, ఆన్ అంటే పైన. ఓకే. నియర్ అంటే దగ్గర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే దాని ముందు, నెక్స్ట్ టు అంటే దాని పక్కన, అట్ హోమ్ అంటే ఇంట్లోని, అట్ స్కూల్ అంటే స్కూల్లో, అట్ వర్క్ అంటే వర్క్లో, అట్ ద థియేటర్, అట్ ద సినిమా, అట్ ద జూ, ఇలాగ ప్లేసెస్కి అట్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. ప్లేసెస్కి మనం ఎప్పుడైనా సరే ఏం యూస్ చేస్తాం, అట్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ వర్సెస్ ఆన్. ద కిటన్స్ ఆర్ ఇన్ ద బాక్స్. చూసారా, లోపల ఉన్నాయి కాబట్టి ఇన్ ద బాక్స్. ఆన్ ఎప్పుడు యూస్ చేస్తాం, దేనిదైనా పైన ఏదైనా ఉంటే దాన్ని ఆన్ యూస్ చేస్తాం అనమాట. ద మగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే. నెక్స్ట్ ఇన్ ఏ కార్, ఇన్ ద హౌస్, ఇన్ ఏ బోట్, ఇన్ ఏ ట్యాక్సీ. ఓకే. దేని లోపలైనా ఉంటే మనం ఇన్ అని యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆన్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఆన్ ఏ ప్లేన్. ఓకే. ఆన్ ద ట్రైన్, ఆన్ ఏ బస్, ఆన్ ఏ షిప్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ ఏ బస్ వస్తుంది కదా, ఇన్ ద ట్రైన్ వస్తుంది కదా, ఓకే, ఇన్ అండ్ ప్లేన్ వస్తుంది కదా. సో ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా కొంచెం చూసుకోండి మీరు. ఓకే. అట్ హోమ్, అట్ స్కూల్, అట్ యూనివర్సిటీ, అట్ వర్క్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఇన్సైడ్ సంథింగ్, ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ లోపల ఉన్నది. ఆన్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఏదైనా సర్ఫేస్ పైన ఏదైనా ఉంటే దాన్ని ఆన్ యూస్ చేస్తాం అనమాట. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే బుక్ అనేది టేబుల్ పైన ఉన్నది. అట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు అట్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ అట్ ద డోర్. ఓకే. డోర్, అట్ ద డోర్. అండర్ ఎప్పుడు యూస్ చేస్తామంటే దేనిదైనా కింద ఉన్నప్పుడు, బిలో. ఓకే. డెస్క్ కింద, చైర్ కింద, ఇలాగా. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ కింద ఉన్నది. బిట్వీన్ ఎప్పుడు యూస్ చేస్తాం, టూ థింగ్స్ మధ్యలో ఉన్నప్పుడు బిట్వీన్ యూస్ చేస్తాం. హీ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ టూ బాయ్స్. ఓకే. అమాంగ్ ఎప్పుడు యూస్ చేస్తాం, మోర్ దాన్ టూ ఉన్నప్పుడు, రెండు కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అమాంగ్ యూస్ చేస్తాం అనమాట. షీ ఈజ్ సిట్టింగ్ అమాంగ్ ఫ్రెండ్స్. ఎదురున్నప్పుడు మధ్యలో కూర్చుంటే బిట్వీన్, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ యూస్ చేస్తాం అనమాట. ఓకే. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం నెక్స్ట్. ఓకే. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. సో ఎగ్జాంపుల్స్ కొంచెం చూద్దాం. ఫస్ట్ థియరీ చూసుకుందాం దీనిది. టైంకి వచ్చేసరికి మనం ఇవి అన్నమాట మెయిన్. అట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎగ్జాక్ట్ టైం రిప్రజెంట్ చేసినప్పుడు అట్ యూస్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 PM, 6 PM, 7 PM ఇలాగా ఎగ్జాక్ట్ టైము, లేదా అట్ నైట్. ఓకే. ఇలాగా. ఓకే. ఎగ్జాక్ట్ టైం ఉన్నప్పుడు మనం అట్ యూస్ చేస్తాం. లేదు ఏదైనా డే ఇచ్చాడు లేదా డేట్స్ ఇచ్చాడు, ఏమైనా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలాగా, లేదా 5th June, 9th December, లేదా 25th December, లేదా March 9th, July 6th. సో ఇలా మనకి ఎప్పుడైతే వస్తాయి కదా డేట్స్, సో అలాంటి వాటికి కూడా ఆన్ అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. ఆన్ మండే, ఆన్ 5th June ఇలాగా.
నెక్స్ట్ మంత్స్ లేదా ఇయర్స్కి ఇన్ యూస్ చేస్తాం అనమాట. అంటే ఫిబ్రవరి, మార్చ్ ఇలాగ వస్తాయి కదా, సో ఇలాంటి వాటికి ఇన్ యూస్ చేస్తాం. అండ్ 2025, 2026, 2048, సో ఇలాంటి మంత్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. ఇలాంటి ఇయర్స్ కూడా. ఓకే, ఇయర్స్ ఉన్న మంత్స్ ఉన్న మనం యూస్ చేసేది ఇన్. ఓకే, సో ఇది ప్రపోజిషన్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడు ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. ఓకే, డైరెక్షన్ ఎలా యూస్ చేయాలంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇది పంపిస్తాను PDF చూసుకోండి ఒకసారి. టు అంటే టువర్డ్స్, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అంటే స్కూల్ వైపు వెళ్తున్నాడు. ఓకే, దేని వైపు అయినా వెళ్తున్నప్పుడు మనం టు అని చెప్పి యూస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటూ. ఇంటూ ఎప్పుడు యూస్ చేస్తామంటే దేని లోపలికైనా వెళ్ళినప్పుడు. షీ వెంట్ ఇన్ టు ద రూమ్. ఆన్ టు ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా సర్ఫేస్ పైన ఉన్నప్పుడు. ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. ఓకే, ద క్యాట్ జంప్డ్ ఆన్ టు ద టేబుల్. ఫ్రమ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ఉన్నప్పుడు. అంతే కదా, ఫ్రమ్ హియర్ టు దేర్ అని చెప్పి అంటాం. సో ఫ్రమ్ అంటే ఏంటి, ఏదైనా స్టార్టింగ్ పాయింట్ ఉన్నప్పుడు ఫ్రమ్ యూస్ చేస్తాం. హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎగ్జామ్కి ఎక్కువగా యూస్ చేసేవి ఏంటంటే అఫ్రేడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ అట్. ఓకే, గుడ్ అట్ మ్యాథ్స్. సో ఇలాగా సరే కదా, గుడ్ ఇన్ మ్యాథ్స్ రాయకూడదు మనం, గుడ్ అట్ మ్యాథ్స్ అని చెప్పి రాయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు వీటిలో. డిపెండ్ ఆన్ అని చెప్పి రాయాలి. బిలాంగ్ టు, లుక్ అట్, లిసన్ టు. ఓకే, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్రెస్టెడ్ ఆన్ రాదు, ఇంట్రెస్టెడ్ ఇన్ వస్తుంది. గుడ్ ఇన్ మ్యాథ్స్ కాదు, గుడ్ అట్ మ్యాథ్స్ వస్తుంది. డిస్కస్ అబౌట్ కాదు, అబౌట్ ఏం రాదు దీనికి, జస్ట్ డిస్కస్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ప్రాక్టీస్ చేయడానికి, అవి చేయండి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి వాటివి. ఫైనల్ ఎగ్జామ్ ట్రిక్ ఏంటంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి, టైం ఎప్పుడైతే వస్తుందో అట్, ఆన్, ఇన్ యూస్ చేస్తాం. ఓకే, ఏ టైప్ ఆఫ్ టైము అది చూసుకొని అట్ లేదా ఆన్ లేదా ఇన్. ఇందాక చెప్పాను కదా, డేట్ కావచ్చు లేదా డే కావచ్చు లేదా మంత్ నేమ్ కావచ్చు. సో దాని ప్రకారంగా మీరు యూస్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లేస్కి ఇన్, ఆన్ లేదా అండర్. ప్లేస్ అయితే ఇన్, ఆన్, అండర్. పర్సన్ ఏదైనా రిలేషన్షిప్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి రిలేషన్షిప్గా ఆఫ్, ఇన్, అట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హూ. ఓకే, హూ యూస్ చేసి మనం సెంటెన్సెస్ని జాయిన్ చేసుకోవాలి కదా, హూజ్, హూమ్ ఇది. సో అది చూద్దాం. ఫస్ట్ హూ ఏదైతే ఉందో ఫర్ పర్సన్స్ అనమాట. ఓకే, యూజ్ హూ వెన్ టాకింగ్ అబౌట్ అ పర్సన్ డూయింగ్ ద యాక్షన్. ఓకే, పర్సన్ హూ ప్లస్ వర్బ్, హీ ఈజ్ ద బాయ్, హీ ప్లేస్ వెల్. ఓకే, ఎలా కలుపుతారు దీన్ని, హీ ఈజ్ ద బాయ్ హూ ప్లేస్ వెల్. ఓకే, సి ఫస్ట్ రూల్ ఏంటి అంటే దీంట్లో మనకి ఇక్కడ హీ ఈజ్ ద బాయ్ అన్నాడు కదా, మళ్ళీ ఆ బాయ్ గురించి చెప్తున్నాడు. సో హీ ఎలిమినేట్ చేయాలి మనం. ఓకే, ఆ ప్లేస్లోని సో ఎవరి గురించి చెప్తున్నారు, ప్లేస్ వెల్ అని చెప్పి బాయ్ గురించి చెప్తున్నాడు కదా. సో బాయ్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాతే మనం హూ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో హీ ఈజ్ ద బాయ్ హూ ప్లేస్ వెల్. చూడండి, రవి ఈజ్ ఎ బాయ్ హీ హెల్ప్స్ ద పువర్. రవి ఈజ్ ఎ బాయ్ హూ హెల్ప్స్ ద పువర్. ఐ మెట్ ఎ మ్యాన్ హీ నోస్ మై అంకుల్. ఐ మెట్ ఎ మ్యాన్ హూ నోస్ మై అంకుల్ అని చెప్పి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే థింగ్స్, యానిమల్స్. ఎప్పుడు యూస్ చేస్తాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎలాగో అందులో ఇచ్చేస్తాడు. హూజ్ యూస్ చేయాలి, హూ యూస్ చేయాలి, హూమ్ యూస్ చేయాలి. సో ఇలా అందులో ఇచ్చేస్తాడు కాబట్టి మీకు బ్రాకెట్లోని ఏం యూస్ చేయాలని చెప్పేసి. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ డైరెక్ట్గా వాటిని సెంటెన్స్లోకి ఎలా మార్చుకోవాలో చూసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఎ బుక్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ఎ బుక్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ ఎ కార్, ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్. దిస్ ఈజ్ ఎ కార్ విచ్ రన్స్ వెరీ ఫాస్ట్. ఐ బాట్ ఎ పెన్, ఇట్ రైట్స్ స్మూత్లీ. ఐ బాట్ ఎ పెన్ విచ్ రైట్స్ స్మూత్లీ. ఓకేనా, ఇప్పుడు హూజ్ కొంచెం కష్టమైన కూడా మీ 100 days యాక్షన్ ప్లాన్లో ఇచ్చాడు. సో అవన్నీ చేసుకోండి, అందుకే చెప్తున్నాను. అవన్నీ చేసుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. హూజ్ ఎప్పుడు ఇది. సో ఇది అలా యూస్ చేయాలి చూడండి. ఐ మెట్ ఎ బాయ్ హిస్ ఫాదర్ ఈజ్ అ డాక్టర్. ఐ మెట్ ఎ బాయ్ హూస్ ఫాదర్ ఈజ్ అ డాక్టర్. దిస్ ఈజ్ ద గర్ల్ హర్ బ్రదర్ ఈజ్ అ టీచర్. దిస్ ఈజ్ ద గర్ల్ హూస్ బ్రదర్ ఈజ్ అ టీచర్. I know a man, his car is very expensive. I know a man whose car is very expensive. ఇప్పుడు హూమ్ ఎప్పుడు యూస్ చేస్తాం, పొసెసివ్నెస్కి. ఓకే, అంటే ఎవరైతే రిసీవింగ్. చూడు ఇప్పుడు ఐ సా ద మ్యాన్ యూ మెట్ హిమ్ ఎస్టర్డే.
ఐ సా ద మ్యాన్ హూమ్ యూ మెట్ ఎస్టర్డే. హూమ్ యూ మెట్ ఎస్టర్డే. హిమ్ ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే 2 times యూజ్ చేశారు కాబట్టి. మ్యాన్ గురించి చెప్తున్నాడు కదా హిమ్ ఎస్టర్డే అని చెప్పేసి. ఓకే, ఐ సా ద మ్యాన్ హూమ్ యూ మెట్ ఎస్టర్డే. దిస్ ఈస్ ద బాయ్, ఐ హెల్ప్డ్ హిమ్. దిస్ ఈస్ ద బాయ్ హూమ్ ఐ హెల్ప్డ్. ఓకే, I know the person, you called him. I know the person whom you called. The Indian cricket team is going to meet the president. They won the World Cup. Who యూజ్ చేయాలి దీనికి? సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు చూడండి. కరెక్ట్, ఏం చెప్పాను? దే వన్ ద వరల్డ్ కప్ అని చెప్పి సెకండ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఎవరు గెలిచారు వరల్డ్ కప్? ఇండియన్ క్రికెట్ టీం. సో ఇండియన్ క్రికెట్ టీం తర్వాత హూ పెట్టేయండి, హూ పెట్టి సెంటెన్స్ రాసేయండి, అయిపోయింది. ఓకే, ద ఇండియన్ క్రికెట్ టీం హూ వన్ ద వరల్డ్ కప్ ఈజ్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఓకే, యాక్చువల్గా క్రికెట్ టీం అంటున్నాడు. సో టీం అంటున్నాడు కాబట్టి టీం అంతా ఒక కలెక్టివ్ ఎంటిటీ కింద వస్తుంది. సో హూ రాదు యాక్చువల్గా, దట్ అని చెప్పి వస్తుంది ఇంకా పర్టికులర్గా అయితే. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు హూ అనేది యూజ్ చేయాలి కాబట్టి హూ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, ద ఇండియన్ క్రికెట్ టీమ్ హూ వన్ ద వరల్డ్ కప్ ఈజ్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఇక్కడ హూ రాయాలి. హూ రాసి వన్ ద వరల్డ్ కప్ ఈజ్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ పర్సన్ సబ్జెక్ట్ అయితే హూ, ఇవన్నీ మీకు అవసరం లేదు ఎందుకంటే ఆ డైలాగ్ ఇస్తాడు కదా హూ యూజ్ చేయాలి హూమ్ యూజ్ చేయాలని చెప్పి. సో నో ఇష్యూ, ఇవన్నీ ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్టికల్స్లో చాలామంది యాన్ ఎక్కడ పెట్టాలి, ఏ ఎక్కడ పెట్టాలి, ద ఎక్కడ పెట్టాలి, సో వీటన్నిటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఓకే, ఆర్టికల్స్ ఆర్ స్మాల్ వర్డ్స్ యూజ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ ముందు ఏదైతే యూజ్ చేస్తామో వాటిని ఆర్టికల్స్ అంటాం అనమాట. ఆర్టికల్స్లో మనకి 2 types ఉంటాయి, ఇండెఫినిట్ ఆర్టికల్ ఒకటి, డెఫినెట్ ఆర్టికల్ ఒకటి. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏంటి అంటే పేరులోనే ఉంది ఇండెఫినెట్. ఇండెఫినెట్ అంటే ఏంటి? డెఫినెట్ థింగ్స్ కానివి. ఓకే, అంటే మూన్ అనేది మూనే, అది డెఫినెట్. ఓకే, అలా కాకుండా బుక్ ఏదైనా ఉందనుకో, బుక్ అనేది ఏ బుక్ అయినా కావచ్చు. ఓకే, సో అలాంటి వాటిని ఏవైతే డెఫినెట్గా ఉండవో వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం అనమాట. సో ఏ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఇప్పుడు సపోజ్ సన్ అంటే ఏంటి? యూనిక్, అది డెఫినెట్. సన్ గురించే మాట్లాడుతున్నాం, 100 సన్లు ఉండవు కదా. నువ్వే సన్ గురించి మాట్లాడతావు, నేను అదే సన్ గురించి మాట్లాడతాను. సో అది డెఫినెట్ అనమాట, అందుకే ద వస్తుంది దాని ముందు, ఒక డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది దాని ముందు. సో ద మూన్, ద అర్త్. ఓకే, సో ఇలాగ ద ఇండియన్ ఓషన్. సో ఇలా ఏవైతే ఒకటే ఉంది ప్రపంచంలో, ఇంకా 10 లేవు 100 లేవు. ఓకే, డెఫినెట్ ఒకటే ఉంది. సో అలాంటి వాటికి ఎప్పుడు మనం ద అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యూజ్డ్ వెన్ నౌన్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. చెప్పాను కదా స్పెసిఫిక్గా కాని వాటి గురించి. సన్ అంటే మనం స్పెసిఫిక్గా దాని గురించే మాట్లాడుతున్నాం, ఒక సన్ గురించే. మూన్ కూడా ఒక మూన్ గురించే మాట్లాడుతున్నాం. సో అలా కాకుండా నార్మల్గా బుక్, పెన్, పెన్సిల్ ఇలాగ వీటి గురించి మాట్లాడుతున్నాం అనుకో, అప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకుంటాం అనమాట, ఏ యాన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే బేస్డ్ ఆన్ సౌండ్, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు దీన్ని సౌండ్ ప్రకారంగానే మీరు ఏ ఆర్టికల్ పెట్టాలో చూడాలి తప్ప వర్డ్స్ ప్రకారంగా చూడకూడదు, లెటర్స్ ప్రకారంగా చూడకూడదు. ఓకేనా? ఇప్పుడు హెచ్ వచ్చింది కదా, ఏ పెట్టాలి, ఎందుకంటే కాన్సనెంట్ కదా హెచ్ అంటే, తప్పు. కొన్నిసార్లు హెచ్ అనేది కాన్సనెంటే, కానీ ఇప్పుడు సపోజ్ ఆర్ ఉందనుకోండి, హవర్ అనం, హెచ్ సైలెంట్ అక్కడ, ఆర్ అంటాం. సో ఓ సౌండ్ వస్తుంది అక్కడ, సో ఆ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ వస్తుంది కాబట్టి మనం అక్కడ యాన్ అని పెట్టుకుంటాం అనమాట, ఎందుకంటే వోవెల్ సౌండ్ వస్తుంది అక్కడ. అందుకే చెప్తున్నాను సౌండింగ్ మీద దృష్టి పెట్టండి, రాదర్ దాన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో లేదా లెటర్స్ ఏమంటే ఉంటాయి కదా వాటి మీద దృష్టి పెట్టద్దు. సో ఏ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్. ఓకేనా? కాన్సనెంట్ లెటర్ కాదు, కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ అనేది యూజ్ చేయాలి మనం. ఏ బాయ్, అ పెన్, అ యూనివర్సిటీ. ఇక్కడ చాలామందికి ప్రాబ్లం వస్తుంది, యాన్ యూనివర్సిటీ అని రాస్తారు, ఎందుకంటే యూ ఓవెల్ కదా, సో యాన్ యూనివర్సిటీ రాసేస్తారు. బట్ యూనివర్సిటీ అంటే ఏంటి? వైయు, యూ సౌండ్ వస్తుంది, వై సౌండ్ వస్తుంది స్టార్టింగ్, సో వైయు యూ సౌండ్ వస్తుంది. సో అందుకే ఇక్కడ ఏ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? యాన్ బిఫోర్ ఓవెల్ సౌండ్ పెట్టాలి, ఓవెల్ సౌండ్ వస్తే యాన్ అనేది యూజ్ చేయాలి. యాన్ యాపిల్, యాన్ ఎగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాన్ ఆర్. ఇప్పుడు చెప్పాను కదా హెచ్ సైలెంట్ కాబట్టి అక్కడ కూడా ఓవెల్ సౌండ్ ఇస్తుంది మనకి, సో అందుకే యాన్ అనేది యూజ్ చేసుకోవాలి. కామన్ కన్ఫ్యూజన్స్ ఏముంటాయంటే చాలామందికి యాన్ ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్ అనుకుంటారు. ఆనెస్ట్, అది హానెస్ట్ కాదు, ఆనెస్ట్. సో ఆనెస్ట్ కాబట్టి హెచ్ ఉండదు, సో హెచ్ ఉండదు కాబట్టి హెచ్ సౌండ్ రాదు కాబట్టి
మనకి ఓ సౌండ్ వస్తుంది అనమాట, ఆనెస్ట్. సో అందుకే యాన్ ఆనెస్ట్ మ్యాన్ అని చెప్పి యూజ్ చేయాలి. అండ్ యూనివర్సిటీకి ఎలాగో చెప్పాను కదా, వైయూ సౌండ్ వస్తుంది ఇక్కడ. సో అందుకే కాన్సనెంట్ యూజ్ చేయాలి, అ యూనివర్సిటీ అని చెప్పేసి, రైట్. నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్. ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అనమాట. యూజ్డ్ వెన్ ద నౌన్ ఈజ్ స్పెసిఫిక్ ఆర్ నోన్. చెప్పాను కదా ఇప్పుడే, స్పెసిఫిక్గా ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా నోన్ సంథింగ్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ద అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏం లేదు, ఐ సా ఏ డాగ్, ద డాగ్ వాజ్ బార్కింగ్. ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, డాగ్ అంటే ఏంటి, పేరేం కాదు కదా డాగ్ది, స్పెసిఫిక్ కాదు కదా అది ఇది అంటారు. సో ఇక్కడ ద ఎందుకు వచ్చిందంటే ఐ సా ఏ డాగ్ అన్నాడు, బట్ ఇక్కడ ఎందుకు ఏ వచ్చింది డాగ్కి, ఇక్కడ ఎందుకు ద వచ్చింది అంటే ఇది రాస్తున్నప్పుడు స్పెసిఫిక్ కాదు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రాస్తున్నావు నువ్వు, అప్పుడు అది స్పెసిఫిక్ కాదు డాగ్ అనేది, అందుకే ఏ యూజ్ చేసావు. బట్ సెకండ్ సెంటెన్స్ రాస్తున్నప్పుడు ఏంటి, నువ్వు ఈ డాగ్ గురించే మాట్లాడుతున్నావు, ఇంకా వేరే ఏ డాగ్ గురించి మాట్లాడలే, ఓన్లీ ఈ డాగ్ గురించే మాట్లాడుతున్నావు, అందుకే ద డాగ్ వస్తుంది అక్కడ సెకండ్ సెంటెన్స్కి. ఫస్ట్ సెంటెన్స్కి ద డాగ్ రాదు, ఏ డాగే వస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు సెకండ్ సెంటెన్స్లో ఈ పర్టికులర్ డాగే, ఇక్కడ రాసాం కదా డిఓజీ అని చెప్పి, ఈ పర్టికులర్ డాగ్ గురించి మాట్లాడుతున్నాం, ఆ డాగ్ బార్క్ చేస్తుందని చెప్పేసి, అందుకు అది పర్టికులర్ అయింది అక్కడ. అందుకు సెకండ్ సెంటెన్స్లో డాగ్ రాస్తున్నప్పుడు ద డాగ్ అని చెప్పి రాస్తాం అనమాట. వేరే డాగ్ గురించి సెకండ్ సెంటెన్స్లో రాస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ద రాయము, ఏ రాస్తాం. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ సెంటెన్స్లో మనం ఏ డాగ్ గురించి అయితే మాట్లాడామో సెకండ్ సెంటెన్స్లో కూడా అదే డాగ్ గురించి మాట్లాడుతున్నాం, అందుకే ద అని చెప్పి వస్తుంది అనమాట. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్పెసిఫిక్గా కాదా అని చెప్పేసి. యూనిక్ థింగ్స్, ద సన్, ద మూన్, ద ఎర్త్, ఇప్పుడే చెప్పాను కదా ఇవి. నెక్స్ట్ సూపర్లేటివ్స్ అంటే తెలుసు కదా, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. అంటే గుడ్, బెటర్, బెస్ట్. ఎవరైనా కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ వాడతాం. ఓకే, అందరికంట నువ్వే బెస్ట్ రా అని చెప్తే సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. పాజిటివ్ జస్ట్ నార్మల్గా ఎవరితో కంపేర్ చేయకుండా నీకు నువ్వు గుడ్ అని చెప్పడానికి పాజిటివ్ వాడతాం అనమాట. ఓకే, సో ఇలాగే మనం ఏదైతే సూపర్లేటివ్ ఉన్నాయి కదా, బెస్ట్, ఓకే, సో ఇలాంటివి ఏంటి అంటే మనం ద యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్. ఇది చూడండి ఎగ్జాంపుల్, టాల్, టాలర్, టాలెస్ట్. ఓకే, టాల్, టాలర్, టాలెస్ట్ ఉంది. ఇప్పుడు టాలెస్ట్ అంటే ఏంటి, మ్యాక్సిమం హైట్ కదా, అందరికంట నువ్వే టాలెస్ట్ అని చెప్పేసి. సో అందరికంటే నువ్వే టాలెస్ట్ అయినప్పుడు నువ్వు స్పెసిఫిక్ కదా, నీ అంత టాల్ ఇంకెవరూ లేరు కదా ఆ క్లాస్లో. సో అందుకే దిస్ గై ఈజ్ ద టాలెస్ట్ గై ఇన్ ద క్లాస్ అంటాం, ద టాలెస్ట్ అంటాం అప్పుడు. అర్థమైందా? అది. సో సూపర్లేటివ్స్కి ఎప్పుడైనా సరే ద అనేది వస్తుంది అనమాట, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ద బెస్ట్, ద టాలెస్ట్, ఇలాగా. నెక్స్ట్ రివర్స్, సీజ్, ఓషన్స్ కూడా ద వస్తుంది, ఎందుకంటే అవి కూడా స్పెసిఫిక్ అవి, ద గంగా, ద ఇండియన్ ఓషన్, ఇలాగా. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి గిటార్, తబలా, వీణ, సితార్, వీటన్నిటికీ ద వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్కి కూడా ద వస్తుంది. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 చెప్తాం కదా నార్మల్ నెంబర్స్. సో అలా కాకుండా పొజిషన్స్ చెప్తాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారనమాట. సో ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనకి ద అనేది వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ జీరో ఆర్టికల్. కొన్ని ప్లేసెస్లో ఆర్టికల్ అనేది ఉండదు అసలు. సో బట్ మీరు వీటి మీద అవసరం లేదు ఫోకస్ చేయడం, బికాస్ మీకు ఎలాగో ఆర్టికల్ ఉన్నవే ఇస్తాడు సెంటెన్సెస్, లేనివైతే ఇవ్వడం. ఓకే, రామ్ ఈజ్ ఏ బాయ్, నేమ్స్ ఆఫ్ పీపుల్. ఓకే, రామ్ ముందు మనం ఏమి యూజ్ చేయము, ద రాము, ఏ రాము, యాన్ రామ్ అలా యూజ్ చేయము. డాగ్స్కి కూడా అలా యూజ్ చేయం, డాగ్స్ ముందు ఏ డాగ్, ద డాగ్స్ ఇలా యూజ్ చేయం. సో ఎలాంటి ఆర్టికల్స్ ఇక్కడ రావు. నెక్స్ట్ ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐ స్టడీ మ్యాథ్స్ అంటాం, అంతే. ఐ స్టడీ మ్యాథ్స్. షీ స్పీక్స్ ఇంగ్లీష్. సబ్జెక్ట్స్కి లేదా లాంగ్వేజెస్కి ఈ రెండుటికి కూడా ఎలాంటి ఏమంటారు, ఏ అండ్ ద ఎలాంటి ఆర్టికల్స్ అనేవి రావు. ఓకే, దాని ముందు సబ్జెక్ట్ ముందు కూడా ఏ ఆర్టికల్ రాదు, లాంగ్వేజ్ ముందు కూడా ఏ ఆర్టికల్ కూడా రాదనమాట. ఓకేనా? సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ టైం చెప్పాను కదా, ఫస్ట్ సెంటెన్స్లో ఏదైనా నాన్ స్పెసిఫిక్ ఇది రాస్తున్నాం అనుకోండి, ఏ లేదా యాన్ యూజ్ చేయాలి. సెకండ్ టైం అంటే దాని గురించే మళ్ళీ మాట్లాడుతున్నాం, ఇందాక చూసాం కదా డాగ్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ డాగే బార్క్ చేస్తుంది అని రాస్తున్నాం అనమాట. సో అప్పుడు ద యూజ్ చేయాలన్నమాట. సో సెకండ్ టైం యూజ్ చేసినప్పుడే ద యూజ్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ స్పెల్లింగ్. గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్తో పాటు వెళ్ళకండి. చాలాసార్లు స్పెల్లింగ్స్ మిమ్మల్ని తప్పుగా ఇస్తాడు, ఓకే, రాంగ్గా ఇస్తాడు. అంటే రాంగ్గా అంటే మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు కొన్ని స్పెల్లింగ్స్. ఇందాక చూసాం కదా, ఆనర్ అని చెప్పి లేదా మిగిలినవి. సో అలాగనమాట, అవి చూసుకోండి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి యూనిక్ థింగ్స్ ఆల్వేస్ టేక్ ద. చెప్పాను కదా, యూనిక్ థింగ్స్ అంటే గంగా రివర్, ఇది యూనిక్, ఒకటే ఉంది. సో అలా ఒకటే ఏవైతే ఉంటే వాటి దా అని చెప్పి చూసుకుంటాం అనమాట. కామన్గా చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడ, హీ ఈజ్ యాన్ యూరోపియన్ అంటారు. ఈ తప్పు, ఈ చూసి యాన్ రాసేస్తారు. హీ ఈజ్ అ యూరోపియన్, హీ ఈజ్ అ యూరోపియన్. షీ ఈజ్ అన్ ఎమ్మెల్యే, ఓకే, షీ ఈజ్ అన్ ఎమ్మెల్యే. షీ ఈజ్ అ ఎమ్మెల్యే అని చెప్పి రాస్తారు. ఎమ్ కాన్సనెంటే కదా, అందుకే చెప్తున్నాను సౌండ్ బట్టి వెళ్ళండి రాదర్ దాన్ వర్డింగ్స్ బట్టి వెళ్తే మీరు చాలా వరకు తప్పు రాస్తారనమాట. ఓకే, షీ ఈజ్ అ ఎమ్మెల్యే కాదు, ఎమ్ కాన్సనెంటే కదా, ఏ వస్తుంది అని చెప్పి రాసేస్తారు. బట్ ఎమ్ సౌండ్ వస్తుంది, ఈఎం సౌండ్ వస్తుంది అక్కడ. సో అందుకే యాన్ ఎమ్మెల్యే అని చెప్పి వస్తుంది అనమాట. యాన్ ఎంబీఏ, యాన్ ఎమ్మెల్యే, ఓకే, అది షీ ఈజ్ యాన్ ఎమ్మెల్యే. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కింద, మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వాటివే, ఒకసారి చూసుకోండి. ఇంకో ఎందుకు, ఏదైనా ఆన్సర్ ఏదైనా వస్తే ఎందుకు అలాగ వచ్చిందని కూడా, ఏ సౌండ్ వస్తుంది, వోవల్ సౌండ్ ఏంటి వస్తుందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. సైలెంట్ హెచ్, యాన్, అవర్, ఆనెస్ట్, హెయిర్, ఇలాంటి వీటికి ఏంటంటే హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ వస్తుంది అనమాట. యూ సౌండ్ ఇక్కడ యూనివర్సిటీకి కానీ, యూస్ఫుల్కి కానీ, యూరోపియన్కి కానీ ఇలాంటి వాటికి ఏంటంటే యూ సౌండ్ వస్తుంది, అందుకే కాన్సనెంట్ అనమాట. యూ ఉంది కదా యాన్ అని చెప్పి రాసేయడం కాదు. ఓకే, సౌండ్ యూ సౌండ్ వస్తుంది, సో కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా వన్ అని చెప్పి ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా వన్ అని చెప్పి ఉన్నది. సో ఇక్కడ కూడా వన్ అని చెప్పి ఉన్నది. సో వన్ అంటే WON సౌండ్ వస్తుంది ఇక్కడ. వన్ ఓన్ కాదు మనం చెప్పేది, ఓ అంటే అప్పుడు యాన్ వస్తుంది అక్కడ. మనకి ఇక్కడ WON వన్ సౌండ్ వస్తుంది కాబట్టి కాన్సోనెంట్ ఏ. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ ప్రతిదానికి ద అని చెప్పి యూస్ చేస్తాం, సూపర్లేటివ్స్ ప్రతిదానికి ద అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. సౌండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సైలెంట్ లెటర్స్ చూసుకొని రాయండి. నెక్స్ట్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అనమాట. అంటే పాస్ట్లో రిపీటెడ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యూస్ టు లేదా వుడ్ యూస్ చేసి రాయాలి కదా. సో దాని గురించి చూద్దాం. సో హ్యాబిట్స్, రిపీటెడ్ యాక్షన్స్, థింగ్స్ వీ డిడ్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్ బట్ నాట్ నవ్. ఓకే, సో ఇవన్నీ యూస్ టు లేదా వుడ్ యూస్ చేసి రాయొచ్చు. యూస్ టు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే పాస్ట్ హ్యాబిట్స్ దగ్గర యూజ్ అవుతుంది, పాస్ట్ స్టేట్స్ లైక్ ఫీలింగ్స్, లైక్స్, సిచ్యువేషన్స్ వీటన్నిటి దగ్గర యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్, ఐ యూస్ టు ప్లే క్రికెట్, షీ యూస్ టు వేకప్ అర్లీ, హీ యూస్ టు లైక్ స్వీట్స్. ఓకే, యూస్ టు క్యాన్ బి యూస్డ్ ఫర్ యాక్షన్స్, ఫీలింగ్స్, స్టేట్స్. వుడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి కోసం మాత్రమే మనం చెప్పడానికి వుడ్ యూజ్ చేస్తాం. ఫీలింగ్స్ కోసం చెప్పడానికి వుడ్ అనేది యూజ్ చేయము. ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఐ వుడ్ ప్లే నియర్ ద బీచ్, వీ వుడ్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, షీ వుడ్ సింగ్ ఎవ్రీ డే. ఓకే, ఐ వుడ్ లైక్ పీనట్స్, తప్పు చెప్పాను కదా. ఇదేంటి, ఇదొక ఫీలింగ్. ఓకే, స్టేట్. ఓకే, ఫీలింగ్ అనమాట ఇది. పీనట్స్ అంటే నాకు ఇష్టం, ఇష్టాలు ఇవన్నీ చెప్పినప్పుడు వుడ్ అనేది రాదు, యూస్ టు అని చెప్పి వస్తుంది అనమాట. ఐ వుడ్ లైక్ పీనట్స్ రాదు, ఐ యూస్ టు లైక్ పీనట్స్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, డ్యూరింగ్ హాలిడేస్ ఐ ఆల్వేస్ వెంట్ టు ద సీ సైడ్. ఓకే, డ్యూరింగ్ హాలిడేస్ ఐ ఆల్వేస్ వెంట్ టు ద సీ సైడ్. డ్యూరింగ్ హాలిడేస్ ఐ యూస్ టు గో టు ద సీ సైడ్. ఐ యూస్ టు వెంట్ గో అయిపోతుంది, ఐ యూస్ టు గో టు ద సీ సైడ్. వుడ్ ఎలా యూస్ చేస్తాం, డ్యూరింగ్ హాలిడేస్ ఐ వుడ్ గో టు ద సీ సైడ్. ఓకే, ఇక్కడ యూస్ టు కూడా యూజ్ అవుతుంది, వుడ్ కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ లైక్డ్ పీనట్స్. యూస్ టు ఎలా యూస్ చేస్తాం, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు లైక్ పీనట్స్. ఓకే, సో ఇక్కడ ఫీలింగ్ కదా లైక్ అంటే, సో అందుకే వుడ్ అనేది యూజ్ చేయమన్నమాట పీనట్ సిస్టమ్ అని చెప్పడానికి. వీ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, వీ యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, వీ వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్.
షీ విజిటెడ్ హర్ గ్రాండ్ మదర్ ఆఫెన్. షీ యూస్ టు విజిట్ హర్ గ్రాండ్ మదర్ ఆఫెన్. షీ వుడ్ విజిట్ హర్ గ్రాండ్ మదర్ ఆఫెన్. హీ లవ్డ్ చాక్లెట్స్. ఇక్కడ కూడా వుడ్ అనేది యూజ్ అవ్వదు. హీ యూస్ టు లవ్ చాక్లెట్స్, ఎందుకంటే ఇది ఒక ఫీలింగ్ కాబట్టి. వుడ్ లవ్ చాక్లెట్స్ అనేది తప్పు. ఐ వుడ్ లైక్ మ్యాంగోస్, ఇది కూడా తప్పు. పాస్ట్ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో వాటికి మనం వుడ్ అనేది యూజ్ చేయము. ఐ యూస్ టు లైక్ మ్యాంగోస్ అని చెప్పి రాస్తాం అనమాట. హీ యూస్ టు వెంట్, వెంట్ అని చెప్పి రాయం. హీ యూస్ టు గో అని చెప్పి రాస్తాం. సో యూస్ టు వుడ్ రెండు కరెక్టే, బట్ ఫీలింగ్ లేదా స్టేట్ ఏదైతే ఉందో ఓన్లీ యూస్ టువే యూజ్ చేస్తాం. వుడ్ అనేది అక్కడ యూజ్ అనేది చేయం. మిగతా అన్నిటికీ రెండు యూజ్ చేయవచ్చు, యూస్ టు వుడ్. ఓకే. అండ్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో రెండిట్లో రాయండి. ఒకవేళ సెంటెన్స్ రాయగలిగితే వుడ్ కూడా సెంటెన్స్కి అప్లికబుల్ అయితే, యూస్ టు కూడా అప్లికబుల్ అయితే రెండు రాయడానికి అయితే ట్రై చేయండి. వీ వెంట్ టు ద టెంపుల్ ఎవ్రీ సండే. షీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద చైల్డ్హుడ్. వీ యూస్ టు గో టు ద టెంపుల్ ఎవ్రీ సండే. ఓకే. షీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద childhood. She used to enjoy playing games in the childhood. Right? Next, phrasal verbs. Okay. Make up for, to compensate or correct a loss or mistake. If something bad happened, you do something to fix it. Okay. To compensate అంటే ఏంటి? ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, దాన్ని సరిదిద్దడానికి మనం ఏదో ఒకటి చేస్తాం కదా, సో దాన్నే కంపన్సేట్ అంటారనమాట. ఓకే. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్, యూ డూ సంథింగ్ టు ఫిక్స్ ఇట్. అది ఫిక్స్ చేయడానికి ఆ బ్యాడ్ని సంథింగ్ మంచి ఏదో చేస్తాం కదా, దాన్నే కంపన్సేట్ అంటారనమాట. దాన్ని మేకప్ ఫర్ అంటాం. హీ వర్క్డ్ హార్డ్ టు మేకప్ ఫర్ ద లాస్ట్ టైమ్. షీ ట్రైడ్ టు మేకప్ ఫర్ హర్ మిస్టేక్. ఐ విల్ స్టడీ మోర్ టు మేకప్ ఫర్ మై లో మార్క్స్. ఓకేనా. హీ స్టడీ డే అండ్ నైట్ టు మేకప్ ఫర్ హిస్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్. షీ అపాలజైజ్డ్ టు మేకప్ ఫర్ హర్ రూడ్ బిహేవియర్. ఓకే. సో ఈడియం కాట్ మై ఐ. కాట్ మై ఐ అంటే ఏంటి? మన కళ్ళు ఏదైనా చూసి అట్రాక్ట్ అయింది అనుకోండి, సంథింగ్ మన కళ్ళు ఏదో చూసి మనం అట్రాక్ట్ అయ్యాం దానికి, సో దాన్నే కాట్ మై ఐ అంటాం అనమాట. ఓకే. సంథింగ్ అట్రాక్టెడ్ అటెన్షన్, లుక్డ్ ఇంట్రెస్టింగ్. సింపుల్ అండర్స్టాండింగ్ కోసం, యూ సా సంథింగ్ అండ్ ఇట్ ఇంప్రెస్డ్ యూ. ద బ్యూటిఫుల్ డ్రెస్ కాట్ మై ఐ. ఏ కలర్ఫుల్ పెయింటింగ్ కాట్ మై ఐ ఎట్ ది ఎగ్జిబిషన్. ఓకే. ద న్యూ మొబైల్ ఫోన్ ఇన్ ద షాప్ కాట్ మై ఐ. సో సెంటెన్సెస్ మీరు రాయాలి కాబట్టి ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఇడియమ్స్ యూజ్ చేసుకొని సో సెంటెన్సెస్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే. అన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే నేను మీకు పంపించాను కదా, టెక్స్చువల్ బుక్లో ఉన్న కూడా పంపించాను, అండ్ ఇంకా మీ 100 days యాక్షన్ ప్లాన్లు అవన్నీ ఉంటాయి కదా, సో వాటిన్నిటికీ ఒక్కొక్క సెంటెన్స్ అట్లీస్ట్ రాయడానికి అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే. అక్కడికి వెళ్ళి ఏదో ఆలోచించకుండా ఇక్కడే ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే మనం కొంచెం ఏంటి అంటే కొంచెం కాన్ఫిడెన్స్తో వెళ్తామన్నమాట, గ్రామర్ ఈజీగా రాయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ ఫర్ ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఇవన్నీ అవసరం లేదు. మేకప్ ఫర్ లాస్ ఆర్ మిస్టేక్ ఇది ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ మీకు 20 ఇచ్చాను నేను. గివ్ అప్, లుక్ ఆఫ్టర్, రన్ ఇన్ టు, టేక్ ఆఫ్, పుట్ ఆఫ్, క్యారీ ఆన్, బ్రేక్ డౌన్, టర్న్ అప్, గెట్ ఓవర్, లుక్ ఫర్, అలా ఇచ్చాను. సో అవి మీరు ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా. ఇడియమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే ఏదైనా అడగండి. నెక్స్ట్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ మీకు ఉంటాయి కదా. బిఫోర్ ఏ వర్డ్ యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటాం, ఆఫ్టర్ ఏ వర్డ్ యాడ్ చేస్తే సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ ఏంటంటే జనరల్గా మీనింగ్ చేంజ్ చేసేస్తుంది అనమాట. ఓకే. బట్ సఫిక్స్ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా మీనింగ్ చేంజ్ చేయదు, కానీ వర్డ్ తాలూకా ఫామ్ చేంజ్ చేసేస్తుంది. అంటే నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఫామ్స్ ఉంటాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేంజ్ చేసేస్తుంది అనమాట. హోప్ఫుల్ అయిపోద్ది, క్విక్లీ అయిపోద్ది, కేర్లెస్ అయిపోద్ది ఇలాగనమాట. అన్హ్యాపీ, ఇన్కరెక్ట్ లేదా ఇంపాసిబుల్, సారోఫుల్, ద నైట్ వాజ్ అ సారోఫుల్. మీకు ఇక్కడ ఇందులో కూడా మీకు ఆప్షన్స్ ఇచ్చేస్తాడు ఏం సెలెక్ట్ చేయాలని చెప్పేసి కదా, సో నో ఇష్యూ. ఇందులో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఈజీగా మీరు చేసుకుంటారు. అన్అవేర్, సారోఫుల్. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ప్రాక్టీస్ చేయడానికి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ 100 days యాక్షన్ ప్లాన్లో కూడా చేయండి. రీరైట్, మిస్అండర్స్టాండ్, హోప్ఫుల్, కేర్లెస్, క్విక్లీ, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. ఇక్కడ ఇచ్చాడు కదా అన్హ్యాపీ. ఓకే. షీ స్పోక్ వెరీ సాఫ్ట్లీ. సో ఇలాగా ఫిల్ చేసుకొని ట్రై చేయండి. ఆన్సర్స్ కూడా వెనకాలే ఉన్నాయి, దీని తర్వాత ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. అండ్ దీని తర్వాత వచ్చేస్తే అడ్వైస్ గివింగ్. అడ్వైస్ గివింగ్ నాకు తెలుసు అందరికీ ఈజీగా తెలిసిందే కదా. ఓకే. యువర్ సిస్టర్ డస్ నాట్ టర్న్ ఆఫ్ ద లైట్స్, యూ మస్ట్ అడ్వైజ్ హర్. ఎలా అడ్వైస్ చేస్తారు? యూ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్. ఓకే. బిఫోర్ గోయింగ్ టు బెడ్ లేదా బిఫోర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద రూమ్, లీవింగ్ ద రూమ్. సో ఏదైనా రాసుకోవచ్చు. యూ షుడ్ నాట్ లీవ్ ద లైట్స్ ఆన్ వెన్ యూ లీవ్ ద రూమ్, ఇలా కూడా రాసుకోవచ్చు. యూ షుడ్ నాట్ అని చెప్పేసి
యూ ఆట్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్, ఇలా కూడా రాసుకోవచ్చు. యూ ఆట్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లివింగ్ ద రూమ్. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి పాస్ట్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 20 ఉన్నాయి. ఆ 20 కూడా ఒకసారి ఆన్సర్స్ కూడా ఉన్నాయని కదా ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? నెగిటివ్ సిచ్యువేషన్ వస్తే ఒకవేళ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఇచ్చారనుకోండి, దానికి షుడ్ నాట్ అని చెప్పి మనం యూజ్ చేసి మనకి అవతలకి చెప్పాలన్నమాట. పాజిటివ్ ఏదైనా హ్యాబిట్ అనుకోండి, షుడ్ అని చెప్పి చెప్పాలి. ఇదో గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ సిచ్యువేషన్ ఇస్తే షుడ్ నాట్, పాజిటివ్ ఇస్తే షుడ్, అంతే కదా. నెగిటివ్ చెయ్యు అని చెప్పాం కదా, చేయొద్దు అని చెప్తాం. సో అందుకే షుడ్ నాట్ వస్తుంది. పాజిటివ్కి ఏంటి అంటే షుడ్ వస్తుంది. ఓకే, అంతే. సో సింపుల్. ఓకే, సో ఇవి బేసిక్గా. ఇంకోటి ఏంటి అంటే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. సో ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్లో ఏంటి అంటే మీరు ఎలా చేస్తారంటే, ఇప్పుడు మనకి 4 ఉంటాయి కదా, ఫస్ట్ లైన్లో ఒకటి, సెకండ్ లైన్లో ఒకటి, థర్డ్ లైన్లో ఒకటి, ఫోర్త్ లైన్, 4 బ్లాంక్స్ ఇలా ఉంటాయి. సో ఈ 4 బ్లాంక్స్ మీరు ఏం చేస్తారంటే ఒకేసారి చదవద్దు. ఓకే, 4 బ్లాంక్స్ మీరు ఒకేసారి చదవద్దు. ఓకే, ఒకేసారి చదవకుండా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బ్లాంక్ చదవండి. ఓకే, బ్లాంక్ చదవండి. సెంటెన్స్ ఎండ్ అవ్వలేదు అనుకోండి, బ్లాంక్ తర్వాత కూడా కొంచెం చదవండి. ఓకే, చదివిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేయండి ఆ బ్లాంక్లో ఏంటి ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఏదైనా ఇవ్వచ్చాడు, గ్రామర్ మిస్టేక్ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ వేరే టెన్స్ ఇవ్వచ్చు. అంటే పారాగ్రాఫ్ అంతా ప్రజెంట్ టెన్స్లో ఉంది, వాడు మీకు అక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు, వర్డ్ అనేది చేంజ్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో. సో అలాగే ఇవ్వచ్చు. లేదు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వచ్చు. ఓకే, సో ఎందుకు నేను మొత్తం పారాగ్రాఫ్ ఒకేసారి చదవద్దు అని చెప్తున్నాను అంటే, ఒక్కొక్క బ్లాంక్లోని ఒక్కొక్క ఎడిట్ ఇస్తాడు. ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ అంటాడు, ఒక టెన్స్ అంటాడు, ఒకటి వర్బ్ ఫామ్ మారుతుంది, ఒకటి ఇంకోటి మారుతుంది. సో ఒకేసారి చదివితే ఏంటి అంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి చదివితే ఏంటి అంటే మీకు ఒక ఫ్లో ఉంటుంది అనమాట దానికి. ఓకే, మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక్కొక్కటి. ఎందుకంటే దీంతో దీనికి రిలేషన్ లేదు, దీంతో దీనికి రిలేషన్ లేనప్పుడు అంతా ఒకేసారి ఎందుకు చదవాలి, రైట్? కావాలంటే మొత్తం ఒకసారి చదువుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తున్నారో ఒక్కొక్కటి చదువుతూ సాల్వ్ చేయండి అనమాట. అండ్ ఎప్పుడైనా సెకండ్ వన్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ రెండు కలిపి చదవండి. ఓకే, థర్డ్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 కలిపి చదవండి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఎందుకంటే మీకు ఒక ఫ్లో వస్తుంది అనమాట. చాలాసార్లు కొన్నిసార్లు లేట్ అవుతుందంటే మీరు ఈ సెంటెన్స్ చదువుతారు కదా, చదువుతూ మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. మీరు అంత గుర్తుపట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లైక్ గ్రామర్లో ఈ ప్రాబ్లం ఇచ్చాడు, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడికి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు. మీరు ఒక ఫ్లోలో చదివితే ఏమవుతుంది అంటే మీకు ఆటోమేటిక్గా అదేంటి అంటే గుర్తుండిపోద్ది, ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, రైట్? సో ఆటోమేటిక్గా ఆన్సర్ అందుకే చెప్తున్నాను. సెకండ్ వన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ రెండు కలిపి చదవండి. థర్డ్ వన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్స్ కలిపి చదవండి. అప్పుడు మీకు ఒక ఫ్లో వస్తుంది అనమాట. ఫ్లో వస్తే ఆటోమేటిక్గా ఓకే ఇది ఇక్కడ వస్తుందని చెప్పి మీకే అర్థమైపోతుంది. ఓకేనా? అలా చేసుకోండి. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా సినోనిమ్స్, యాంటోనిమ్స్ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనకు తెలిసిందే కదా, ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. సో మనకి సినోనిమ్స్కి అయితే వాడు మనకి బాక్స్ ఇస్తాడు కదా. సో ఎప్పుడైనా సరే బాక్స్లోని ఏవైతే ఇస్తాడో అవన్నీ ఇచ్చినప్పుడు మనకు ఒకటి రాదనుకోండి, ఒకటి రెండు రావు అనుకోండి, నో ఇష్యూ. బాక్స్లోనే ఉంటాయి ఆన్సర్స్ కాబట్టి కొన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత మీకు 2 వచ్చు పక్కాగా. ఓకే, ఇంకొకటి రాదు. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు కంక్లూషన్కి రావచ్చు. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు. ఇది కాదు అని తెలిస్తే చాలు, ఇంకోటి దాని ఆన్సర్ అవుతుంది. సో అలా కూడా అవ్వచ్చు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మీరు మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైతే ఉంది కదా లాస్ట్ వన్, 34th క్వశ్చన్ అనుకుంటా, 34th అనుకుంటా. సో అది కూడా సేమ్ ఎలిమినేషన్ ద్వారా కూడా చేయవచ్చు. మీకు ప్రతి ఈడియంది మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు. 4 ఇస్తాడు కదా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో, ఈడియం కానీ ఫ్రేజ్ కానీ. సో ఆ 4కి మనకి ఇక్కడ 4 మీనింగ్స్ ఇస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. సో అవి కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. సపోజ్ ఫస్ట్ వన్ మీకు తెలుసు, పెట్టేశారు. సెకండ్ వన్ తెలీదు, థర్డ్ వన్ తెలుసు, ఫోర్త్ వన్ తెలీదు. ఓకే, బట్ దీనికి సెకండ్ వన్కి ఇది కాదు అని పక్కాగా తెలుసు మీకు. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఇది అవుతుంది, దీనికి ఇది అవుతుంది. అలాగంటున్నా ఎలిమినేషన్ అంటే అది. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాల్సిన అవసరం లే, ఇది కాదు అని తెలిసినప్పుడు ఇంకోటి అవుతుంది దాని ఆన్సర్. అర్థమవుతుందా? సో అలాగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్కి ఎలాగో మీనింగ్స్ అక్కడ ఉంటాయి, సినోనిమ్స్కి కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్స్కి అయితే కంక్లూషన్ రావచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, గ్రామర్ కొంచెం జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే గ్రామర్లో ఈజీగా మీకు 40 out of 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి 15-20 మార్కులు పోతే కూడా తెలియదు మనకి. గ్రామర్ అలా ఉంటుంది అనమాట. అంటే ఒక బిట్ తప్పు రాస్తే ఒక మార్క్ పోయినట్టు, ఇంకో బిట్ తప్పు రాస్తే ఇంకో మార్క్ పోయినట్టు. సో అంత ఈజీగా పోతూ ఉంటుంది మార్క్స్ మీకు తెలియకుండానే.
మీకు తెలియకుండానే 5 to 10 మార్క్స్ పోతాయి అలాగా గ్రామర్లో, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు చెప్పలేం, రైట్. అండ్ తెచ్చుకోవడం కూడా ఈజీయే, తెలియకుండా వచ్చేస్తాయి 40 మార్క్స్. మీరు ఎంతసేపు రాస్తారు మహా అయితే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఈజీగా గ్రామర్ కంప్లీట్ చేసేయచ్చు, ఫాస్ట్గా రాస్తే ఈజీగా చేసేయచ్చు కంప్లీట్. సో నేను అదే చెప్తున్నా, తెచ్చుకోవడం కూడా ఈజీయే గ్రామర్లో మార్క్స్, పోగొట్టుకోవడం కూడా అంతకన్నా ఈజీగా పోగొట్టేసుకుంటారు చాలామంది. సో అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా రాయండి. అండ్ ఏవైతే రూల్స్ అవన్నీ చెప్పానో, మీ 100 days యాక్షన్ ప్లాన్ రూల్స్ మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడంతా. సో 100 days యాక్షన్ ప్లాన్, టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అది, అండ్ లాస్ట్ వచ్చేసరికి ఒక ఏమంటారు దానికి, మీ మోడల్ పేపర్స్. ఓకే, సో ఇవన్నిట్లో చేసుకుంటూ వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. సో గ్రామర్ పార్ట్ అయితే ఇదే. మీకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద ఇంకో వీడియో అయితే పెడతాను, అది కూడా చూడండి ఒకసారి. ఓకే.